నా ప్రేమ నీకోసమే 5వ చాప్టర్. అప్పుడే ఇందు అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే పక్కనే ఉన్న గదిలోకి తన చెయ్యి పట్టి లోపలికి లాగేస్తాడు దక్ష. ఆ చర్యకి ఇందు షాక్ అయ్యి దక్షని చూసి, నువ్వా, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని కోపంగా అడుగుతుంది. తెలియదా ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా గదిలోకి లాగడానికి అని తిడుతూనే ఉంటుంది. కానీ ఇందు మాటలు ఏవి దక్ష చెవికి ఎక్కట్లేదు. అంత అందంగా ఉన్న ఇందుని అంత దగ్గరగా చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఎంతకీ పలుకకపోయేసరికి ఇందుకి ఇంకా కోపం వచ్చి దక్షని పక్కకు నెట్టి ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. తనని నెట్టగానే తేరుకున్న దక్ష ఇందుని పక్కకి లాగి డోర్ లాక్ చేసి డోర్ పక్కన గోడకి లాక్ చేస్తాడు 2 చేతులతో. దాంతో ఇందుకి మండి, అసలేం చేస్తున్నావు నువ్వు, నీకైనా అర్థమవుతుందా, నన్ను వెళ్ళనివ్వు, అటు తప్పుకో అంటుంది కోపంగా. కానీ ఆ అరుపులు పట్టించుకునే స్థితిలో దక్ష లేడు. తన దృష్టంతా ఎర్రగా చెర్రిపండులా కనిపిస్తున్న ఇందు పెదాలపైనే ఉంది. ఇందు మాట్లాడుతున్నప్పుడు ఆ పెదాల కదలిక దక్షని ఇంకా రెచ్చగొడుతున్నాయి. ఇందు అంటే ఉన్న ప్రేమ వల్ల, మందు వల్ల వచ్చిన కోరికతో ఇందు పెదాలని అందుకోవాలని ఆరాటంతో ఇందు పెదాల దగ్గరికి తన పెదాలను తీసుకొస్తాడు. అలర్ట్ అయిన ఇందు వెంటనే మొహం తిప్పుకోవడంతో దక్ష పెదవులు ఇందు బుగ్గని తాకుతాయి. పెదాలు దొరికినందుకు డిసప్పాయింట్ అయినా కనీసం బూరలా ఉన్న బుగ్గ అయినా దొరికినందుకు సంతోషపడి ఆ బుగ్గనే డీప్గా కిస్ చేయాలని చూస్తుంటే వెంటనే కోపంతో దక్షని తన బలంతో వెనక్కి నెట్టి ఒక్కటి పీకుతుంది. తనని కొట్టేసరికి కోపం వచ్చి తనని బలవంతంగా అయినా కిస్ చేయాలనుకుంటాడు దక్ష, ఒంట్లో ఉన్న ఆల్కహాల్ ప్రభావంతో. తప్పించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ తన వల్ల కాదని అర్థమైపోయిన ఇందు, ప్లీజ్ నన్ను వదిలే అని కళ్ళ నిండా నీళ్లతో అడుగుతుంది. తన నుంచి తప్పించుకోలేనని అర్థమై తన కళ్ళల్లో నీళ్లు చూడగానే దక్షకి పట్టిన మత్తు వదిలి తన్ని వదిలేసి అక్కడే తల పట్టుకుని కూర్చుంటాడు. వెంటనే అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది ఏడ్చుకుంటూ. ఏంటి ఇలా బిహేవ్ చేశాను నేను అని తన చేతిని అక్కడున్న గోడకి బలంగా తాకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మాయి వచ్చిందా రాధిక అని అడుగుతారు విష్ణువర్ధన్ గారు. అప్పుడే వచ్చిందండి, కానీ డల్గా ఉంది, ఏమైందని అడిగితే తలనొప్పి అని చెప్పింది అంటుంది రాధిక. అలసిపోయి ఉంటుంది, ఇంకా దిష్టి కూడా తగిలిందేమో బంగారానికి, దిష్టి తీయకపోయావా అని అంటే, రాగానే తీశాను, నాకు తెలియదా ఏంటి అని రాధిక గారు చిరుకోపంగా అని కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఇక బాత్రూంలో ఉన్న ఇందుకి దక్ష మీద కోపాన్ని మించిన అసహ్యం పెంచుకుంటుంది. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుంటే వదిలేయాలి, కానీ ఇలా బలవంతం చేస్తారా, చిచి ఈడియట్, వీణ్ణి ఎలా వదిలించుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు, కానీ ఎలాగైనా వీని బారి నుండి తప్పించుకోవాలి అనుకుంటూ ఒళ్ళంతా రుద్దుకుంటుంది. దక్షని తిట్టుకుంటూ బాత్ కంప్లీట్ చేస్తుంది. ఏంట్రా అలా ఎలా చేసావు నువ్వు, అసలే నిన్ను పురుగులా చూస్తుంది, ఇప్పుడు పశువులా చూస్తుందేమో అంటాడు విని దక్షతో. నాకు తెలుసు, నా మీద ఇంకా కోపం పెరుగుంటుంది, కానీ తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి, అయినా నేను అంత కంట్రోల్ ఎలా తప్పానో అర్థం కావట్లేదురా, ఏదో మందు తాగిన వాళ్ళలా బిహేవ్ చేశాను నేను అనగానే వినయ్కి అప్పుడు గుర్తొస్తుంది తన మందు కలిపిన కూల్ డ్రింక్తో దక్ష దగ్గరికి వెళ్ళడం, అది దక్ష దగ్గరే వదిలేయడం. కుంప తీసి వీడు ఆ కూల్ డ్రింక్ తాగలేదుగా అనుకుంటాడు వినయ్. రే దక్ష, నువ్వు పార్టీలో ఏదన్నా డ్రింక్ తాగినావా అని అడుగుతాడు వినయ్. దక్ష ఆలోచించి ఇందుని చూస్తూ వినయ్ తెచ్చిన కూల్ డ్రింక్ తాగడం గుర్తొచ్చి, నువ్వు నా దగ్గర ఒక కూల్ డ్రింక్ వదిలేసావు కదా, అదే తాగినా, అంతే, ఇంకేం తాగలేదు అనగానే, అరే అందులో మందు మిక్స్ చేసి ఉందిరా, అందుకే నువ్వు కంట్రోల్ కోల్పోయావు అని అంటాడు వినయ్. రే అంటే అంతా నీ వల్లే అని 4 పీకి, అయినా నువ్వేం చేస్తావులే, నా బంగారం అందం అటువంటిది, తాగినా తాగకున్నా కంట్రోల్లో ఉండేవాడిని కాదేమో అని, ఇంతకీ రేపు నాతో మాట్లాడుతుందంటావా అని అంటాడు దక్ష. వీడికి ఇంకా బుద్ధి రాలేదు అని మనసులో అనుకుని, నీ మొహం కూడా చూడదు అని అక్కడి నుండి తుర్రుమంటాడు. ఈడియట్ అని తిట్టుకుంటూ
ఇందు గురించి ఆలోచిస్తాడు. ఇందు కాలేజ్కి రాగానే మళ్ళీ ఎదురొస్తాడు. చూడు, నువ్వు నిన్న చేసిన దానికి సారీ చెప్పడానికి వచ్చుంటావు. నువ్వు సారీ చెప్పినా లెంపకాయలు వేసుకున్నా నిన్ను క్షమించేది లేదు అంటుంది గట్టిగా. నేను సారీ చెప్పాలని బాగా కోరుకుంటున్నట్టున్నావు, కానీ చెప్పను. ఎందుకంటే నా దృష్టిలో నేను చేసింది తప్పేం కాదు. నిన్ను నార్మల్గా చూస్తేనే నా ఒంట్లో హార్మోన్స్ డాన్స్ చేస్తాయి. మరి అంత అందంగా రెడీ అయితే ఊరుకుంటాయా? ఇంకొంచెం ఎక్కువ డాన్స్ చేశాయి, అందుకే అలా జరిగింది అని తన తప్పు ఏం లేనట్టు చెప్పుకుంటాడు. ఇందుకి తిక్కరేగి, నాకు కూడా నిన్ను కొట్టాలి అనిపించే హార్మోన్స్ ఎక్కువ డాన్స్ చేస్తున్నాయి, ఇంకో 4 పీకాలా అని అరుస్తుంది. కొట్టాలనిపిస్తే కొట్టు, నా మీద నీకు ఏ ఎమోషన్ అయినా దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీ వాణ్ణి అనగానే ఒక మెంటల్ వాణ్ణి చూసినట్టు ఒక చూపు చూసి అక్కడి నుంచి పోతుంది. ఇలా రోజు దక్ష టార్చర్ చేయడం, ఇందుకి కోపం పెరగడం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడితో పార్ట్ 2లో స్టార్ట్ అయిన ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. ఇరా, ఏమైనా గుర్తొచ్చిందా? ఒక్కసారైనా నీ పట్ల పాజిటివ్ ఫీలింగ్ చూపించిందా అని వినయ్ అనగానే కళ్ళు తెరిచిన దక్ష, ఇంతవరకు చూపించకపోతే ఏంటి, ఇక ముందు చూసేలా చేసుకుంటా అనగానే వీడు మారడింకా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దక్ష తన ఫోన్లో ఇందు ఫోటో చూస్తూ, ఎందుకు నేను నీకు నచ్చట్లేదో ఇప్పటికి అర్థం కాని ప్రశ్నే. ఈ 4 ఏళ్లలో ఒక్కసారి కూడా వీటిని ఎందుకు ప్రేమించకూడదు అని నీకు అనిపించలేదా అంటూ ఫోటోతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇలా ఒక వారం రోజులు గడిచాక విష్ణు గారు ఇందుని మళ్ళీ అడుగుతారు. ఏంటమ్మా, ఏమైనా ఆలోచించావా పెళ్లి గురించి అని అడగగానే, హా నాన్న అంటుంది ఇందు. అయితే చెప్పమ్మా నీ నిర్ణయం అని అడగగానే, నాకు పెళ్లి ఇష్టమే నాన్న అంటుంది. రాధిక విష్ణు గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. సరే మరి వాళ్ళకి ఓకే చెప్పమంటావా అని అంటే, సరే నాన్న మీ ఇష్టం, కానీ పెళ్ళి ఎగ్జామ్స్ అయిపోయాకే అంటుంది. అలాగే తల్లి అంటారు. నీకైతే అబ్బాయి నచ్చాడు కదా అంటే ఇందుకి ఏం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే ఆ రోజు సరిగా చూడలేదు ఫోటోని, అప్పుడు పెళ్లి గురించి ఆలోచించకపోవడంతో. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కానీ దక్ష తనని వదిలేలా లేడని అర్థమైంది. అందుకే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. కానీ అబ్బాయి గురించి అడగగానే, నిజమే అతని గురించి ఏం తెలుసుకోలేదు నేను, మరి అలా ఎలా పెళ్లి చేసుకోగలను? ఎలా చేసుకున్నా పెళ్ళే కాబట్టి అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకొని నాకు నచ్చితేనే చేసుకుంటా అని ఆలోచిస్తూ ఉంటే, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు ఇందు అని విష్ణు గారు అంటారు. ఏం లేదు నాన్న, ఒకసారి నేను అబ్బాయితో మాట్లాడాలి అంటుంది. సరే నీ ఇష్టం, నేను రమేష్తో మాట్లాడి చెప్తా అని అంటారు విష్ణు గారు. ఒకరోజు ఈవినింగ్ కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇందు పెళ్లి కొడుకు కోసం. ఏంటినా ఇంకా రావట్లేదు, అసలేం జాబ్ చేస్తున్నాడు? నాన్న ఆ రోజు చెప్తుంటే పట్టించుకోలేదు, ఇప్పుడేమో ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. ఎలాగో వస్తాడు కదా, డైరెక్ట్గా అన్నీ అతన్నే అడిగి తెలుసుకుంటే సరిపోతుంది అని టైం చూసుకుంటూ అనుకుంటుంది. అవును, ఇంతకీ అతను నన్ను గుర్తుపడతాడా? ఫోటో చూసే ఉంటాడు కదా, నేను కూడా ఆ రోజు ఫోటో చూసుంటే అయిపోయేది. ఇప్పుడు ఇలా వచ్చే ప్రతి ఒక్కరిని ఇతనేనా అని అనుకుంటూ ఉండకపోయేదాన్ని అని అనుకుంటూ ఉండగా తాన్వి ఫోన్ చేస్తుంది ఇందుకి. హాయ్ ఇందు, కలిసావా అబ్బాయిని? ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, నీకు నచ్చాడా అని గ్యాప్ లేకుండా మాట్లాడుతుంటే, అసలు అతను ఇంకా రాలేదే, నాకంటే ఎక్కువ ఆత్రం నీకే ఉన్నట్టుంది అంటుంది ఇందు. అది కాదే, నువ్వేమో ఆ దక్షని కాదని ఇంకొకరితో పెళ్లికి రెడీ అవుతున్నావు. ఈ విషయం వాడికి తెలిస్తే ఎలా అని టెన్షన్తో చస్తున్నానే అని తాన్వి అనగానే, వాడికి ఎలా తెలుస్తుంది? ఎలాగో పెళ్లి ఎగ్జామ్స్ అయ్యాక ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. తెలిసినా నాకు తనంటే ఇష్టం లేదంటే ఏం చేస్తాడు? నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అని అంటూ ఉండగానే తన ఎదురుగా ఒకరు వచ్చి ఉండడం కనిపించి, నేను తర్వాత కాల్ చేస్తా అంటూ తల పైకెత్తి వచ్చిన వ్యక్తిని చూసిన తర్వాత షాక్ అవుతుంది. ఇదే అండి నా ప్రేమ నీకోసమే 5వ అధ్యాయం. అవును, వచ్చింది ఎవరంటారు? కొంపతీసి దక్ష కాదు కదా? తెలుసుకోవాలంటే తదుపరి అధ్యాయం రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడండి. అప్పటి వరకు
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.